ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే మార్నింగ్ షూట్ చేశాను. తను హ్యాపీ బర్త్డే చెప్దాంలే అనేసి అంటే మేము 5:36 అయినట్టు అస్సలకే లేవట్లేదు. అప్పటికి 8 to 8:30 అవుతుంది. టీవీలో సౌండ్ అయితే పెద్దగా పెట్టేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టేసి లేపేశాను. లేపేసి హ్యాపీ బర్త్డే అనేసి నేను మా హస్బెండ్ ఇద్దరం గట్టిగా అయితే చెప్పాము. తను అప్పటికి లేచింది. ఇంకా థ్యాంక్ యూ అని చెప్తుంది. మన ఛానల్ వాళ్ళకి హాయ్ అని చెప్తుంది. ఇంకో హ్యాపీ బర్త్డే విన్మయ్. అలాగే ఈ సౌండ్కి వీడు పడుకున్నాడు. వీడు కూడా లేచేసి హ్యాపీ బర్త్డే అని మేము అరుస్తుంటే జస్ట్ క్లాప్స్ అలా కొడుతుండు. మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేసి ఇంట్లో పూజ చేసేసుకొని వాళ్ళ పక్కన ఉన్న టెంపుల్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. కానీ ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ మనము అనాథాశ్రమం వాళ్ళు వచ్చారు, బట్టలు ఇంకేమన్నా కావాలి అని అంటే ఆ రోజు ఇంట్లో ఉన్న పిల్లల బట్టలు మొత్తం ఇచ్చేసాను. అలాగే టెంపుల్కి వెళ్తున్నా కదా అలాగే వాళ్ళ పిల్లలకి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తానంటే పర్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక కొబ్బరికాయ కూడా తీసుకున్నాను దేవుడికి కొడదామనేసి. షాప్లో తీసుకుంటున్నప్పుడు వీడియో షూట్ చేసింది మా పాప. అలాగే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ముందు మనం ఫస్ట్ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి కదా. కాళ్ళు కడుక్కొని వెళ్తున్నాము లోపలికి. ఇంకా మా బుడ్డ బాబు కూడా కాళ్ళు కడుక్కుంటాడంట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అలా మనము అలా పుట్టినరోజు నాడు ఎవరికైనా ఏదన్నా హెల్ప్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అందులో మా పాపతో టిప్పియడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అదే వెంటనే మేము టెంపుల్కి వచ్చేసినాము. చాలా ఆ రోజైతే ఇంత మంచి పని చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్కి అయితే వచ్చేసినాక గంట మాత్రం ముఖ్యం కదా, గంట కొడదామని ట్రై చేసింది పుట్టిన పాప. పుట్టింది కదా అప్పుడే, కానీ తనకు అస్సలకి అందలేదు. నేనేమో మా బాబుని ఎత్తుకొని అయితే కొట్టిపించాను. చిన్నోడు కాబట్టి కొట్టిపించాను. లాస్ట్కి అయితే ఆమెను కూడా కొట్టిపించాను. ఈ చుట్టూ ప్రదక్షిణలు తిరిగిన తర్వాతకి లాస్ట్కి అయితే ఒకసారి అయితే కొట్టించాను. ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఫేవరెట్ హనుమాన్ టెంపుల్ ఏంటిదంటే నాకు ఆ బొట్టు అంటే చాలా ఇష్టం హనుమాన్ది. నేనైతే కంపల్సరీ అసలు చిన్నప్పుడు కూడా అంత ఎక్కువ పేపర్లలో తీసుకొని వెళ్ళి డైలీ ఇంటికి తీసుకెళ్ళి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునేదాన్ని. ఇంకా పిల్లలు ఆడ కూర్చొని పక్కన బయట అట్లా చూస్తున్నారు. అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మనము సైలెంట్గా ఉందామనేసి అలా చేశాను. తర్వాతకి తను డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటుంది. తను డ్యాన్స్ దగ్గరికి వచ్చేసింది. డ్యాన్స్ టీచర్కి అక్కడ ఉన్న పిల్లలకి ఇంకా చాలామంది వెళ్ళిపోయారంటే మేము కొంచెం లేట్ అయింది వచ్చేసరికి. ఇంకా వాళ్ళ పిల్లలందరికీ తను చాక్లెట్స్ ఇస్తుంది. తన ఇన్ని ఇయర్స్ బర్త్డేలో తన ఫస్ట్ టైం తన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడం. ఎందుకంటే సమ్మర్లో కదా, స్కూల్ హాలిడేస్ కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇది డ్యాన్స్ క్లాస్ కాబట్టి తనైతే అందరికి ఇచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది.